బీఎస్ఎఫ్ అండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గాయ్స్ ఇక్కడ మేము చూసుకుంటే గ్రూప్ బి అదేవిధంగా గ్రూప్ సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది జూలై 1 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఆఫ్టర్ అయితే మీరు అప్లై అయితే చేసుకోగలరు. దానికన్నా ముందు అయితే కావాల్సిన నోటిఫికేషన్కి అనేది క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మిగతా అనే క్లాస్ అయితే పూర్తిగా చెప్తాను. వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో గైస్ ఇక్కడ మీరు వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో అనేది వాటర్ వింగ్ డైరెక్ట్ ఎంట్రీ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. దీంట్లో ఎస్ఐ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎస్ఐ మాస్టర్ అని చూసుకుంటే 7 ఉద్యోగాలు, అదేవిధంగా ఎస్ఐ ఇంజనీరింగ్ డ్రైవర్ వాళ్ళకైతే 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎస్ఐ వాళ్ళకైతే బేసిక్ అనేది 35,400 అయితే ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ మాస్టర్ వాళ్ళకు అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 35 అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ ఇంజనీరింగ్ డ్రైవర్ వాళ్ళకైతే 57 అయితే ఉన్నాయి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ వాళ్ళకైతే 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే 25,500 బేసిక్ అయితే ఉంటుంది పే లెవెల్ 4 కింద అనేది. కానిస్టేబుల్ క్రో వాళ్ళకైతే 46 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీళ్ళకి బేసిక్ అనేది లెవెల్ 3 కింద అయితే ఉంటుంది 21,700 అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్లోనే గమనించవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్రేడ్ వైజ్గా వేకెన్సీ అనేది. హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ మెకానికల్ వాళ్ళకైతే 3 ఉద్యోగాలు, తర్వాత ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 2 అండ్ ఏసీ టెక్నీషియన్ వాళ్ళకు 1, ఎలక్ట్రానిక్ వాళ్ళకు 1, మిషనిస్ట్ వాళ్ళకు 1, కార్పెంటర్ వాళ్ళకైతే 3, ప్లంబర్ వాళ్ళకు 2 అయితే ఉన్నాయి. గైస్ ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా వేకెన్సీ చూడడానికి అయితే చేయండి. అప్లికేషన్ అయితే ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూసుకుంటే ఎస్ఐ వాళ్ళకు మాస్టర్ వాళ్ళకైతే 10+2 పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఇంటర్ అయితే మీకు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఐస్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కి అయితే మీకు అనేది సర్టిఫికేట్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు ఈ వేకెన్సీలకు అనేది. తర్వాత ఎస్ఐ ఇంజనీరింగ్ డ్రైవర్ వాళ్ళకైతే 10+2 లేదా ఈక్వలెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకి కూడా ఇంజనీరింగ్ డ్రైవర్లోని సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ మాస్టర్ వాళ్ళకైతే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండి సారింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఇంజనీరింగ్ డ్రైవర్ వాళ్ళకు కూడా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత సెకండ్ క్లాస్ ఇంజనీరింగ్ డ్రైవర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ వాళ్ళకైతే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. మోటార్ మెకానికల్ డీజిల్లో కావచ్చు, ఎలక్ట్రీషియన్ లేదా ఏసీ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్, మిషనిస్ట్, కార్పెంటరీ, ప్లంబర్ ఈ ట్రేడ్ నుంచి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కానిస్టేబుల్ క్రూ వాళ్ళకైతే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. బోట్ అనేది మీరు నడిపిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు స్విమ్మింగ్ అయితే మీకు వచ్చి అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ అనేది వీళ్ళకి అనేది ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎస్ఐ వాళ్ళకైతే 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు కావచ్చు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ చూడడానికి అయితే ట్రై చేయండి మీరు. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకుంటే షెడ్యూల్ ట్రైబ్ అదేవిధంగా ఏదైనా స్టేట్ వాళ్ళకైతే హైట్ అనేది 160 అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ నార్మల్గా 73 అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే 5 cm ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ వీళ్ళకు 165 cm అయితే అడిగారు. అండ్ చెస్ట్ నార్మల్గా 75 ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే 5 cm అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి ఉంటుంది. హైట్కు తగ్గ వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఐ సైట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే ఈ ప్రకారం అయితే మీకు ఐ సైట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే మనం గమనిద్దాం. మీ క్వాలిఫికేషన్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ట్రేడ్ లెవెల్లోనే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ phase 1లో రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ప్యాటర్న్ అయితే చూసుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా అవేర్నెస్ నుంచి 25 questions, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 25 questions, న్యూమరికల్ అబిలిటీ నుంచి 25 questions, ట్రేడ్ అవేర్నెస్ నుంచి 25 questions అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకు కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ నుంచి 35 questions, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 30 questions అయితే వస్తాయి. ప్యాటర్న్ అయితే ఇక్కడ మీరు చూసుకోండి. అదేవిధంగా క్వాలిఫై మార్క్స్ అయితే దీంట్లో చూసుకుంటే మీరు 35% అయితే జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33% మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకైతే నెక్స్ట్ స్టెప్ అనేది ప్రాసెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ అనేది పిఎస్టీ పిఏటీ టెస్ట్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే గమనించవచ్చు. ఇక్కడ మీరు క్లారిటీ అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చూసుకుంటే ఇక్కడ మీకు అనేది రన్నింగ్ అయితే ఉంటుంది. 1 mile రేస్ అయితే ఉంటుంది. 8 minutes కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
హై జంప్ అయితే ఉంటుంది 3 feet 6 inch అయితే ఉంటుంది. లాంగ్ జంప్ అయితే ఉంటుంది 11 feet 3 inch అయితే ఉంటుంది. ఇవి అయితే మీరు క్లియర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇవి క్లియర్ అనేది చేసుకున్న తర్వాత మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత జాబ్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా ఉంటుంది. ఆల్రెడీ మీకు అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అప్లై ప్రాసెస్ అయితే మీరు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే. ఎస్ఐ వాళ్ళకైతే 200 ఫీజు అయితే ఉంటుంది. దీంతో పాటు అనేది ఆన్లైన్ ఛార్జెస్ కూడా మీకు వర్తిస్తాయి. 47 రూపీస్ అనేది మీకు ఆన్లైన్ ఛార్జెస్ కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా మీరు కంప్లీట్ అనేది చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. కానీ ఎగ్జామ్ సెంటర్స్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉండదు. బెంగళూరు అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మన దగ్గరలోనే ఉంటుంది కాబట్టి పక్కనే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. కర్ణాటక అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.